విశాఖలో ఇవాళ ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి పర్యటిస్తారు. 1,500 కోట్లతో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తారు సీఎం జగన్. అనంతరం జరిగే విజన్ ఫర్ వైజాగ్ సదస్సుకు హాజరవుతారు. 2,000 మంది పారిశ్రామికవేత్తలు పాల్గొనే సదస్సులో రాష్ట్ర అభివృద్ధిపై ప్రెజెంటేషన్ ఇస్తారు సీఎం జగన్. విశాఖలో ఇవాళ ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి పర్యటిస్తారు. 1,500 కోట్లతో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తారు సీఎం జగన్. అనంతరం జరిగే విజన్ ఫర్ వైజాగ్ సదస్సుకు హాజరవుతారు. 2,000 మంది పారిశ్రామికవేత్తలు పాల్గొనే సదస్సులో రాష్ట్ర అభివృద్ధిపై ప్రెజెంటేషన్ ఇస్తారు సీఎం జగన్. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, చెప్పండి. గుడ్ మార్నింగ్ రూపా. నేడు విశాఖలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పర్యటన కొనసాగుతుంది. మరి కాసేపట్లో తాడేపల్లి నుంచి ఇప్పటికే బయలుదేరినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి 10:40 నిమిషాలకు విశాఖ ఎయిర్పోర్ట్ చేరుకోబోతున్నారు. అక్కడి నుంచి నేరుగా ప్రత్యేక హెలికాప్టర్లో ఋషికొండ ఐటీ హిల్ నెంబర్ 3కి చేరుకొని అక్కడి నుంచి డైరెక్ట్ గా రోడ్డు మార్గంలో రాడిసన్ బ్లూ హోటల్ కు చేరుకుంటారు. అక్కడ విజన్ విశాఖ సదస్సులో పాల్గొని ముఖ్యమంత్రి ప్రసంగిస్తున్నారు. దాదాపుగా 2,000 మంది పారిశ్రామికవేత్తలు, హోటల్స్ రంగం కావచ్చు, వివిధ పరిశ్రమలకు చెందినటువంటి వ్యక్తులు కావచ్చు, అదేవిధంగా కార్పొరేట్ స్థాయి కళాశాలలు, స్కూల్స్ సంబంధించినటువంటి వ్యక్తులు కావచ్చు, వీళ్ళందరూ కూడాను ఈ సదస్సులో ముఖ్యమంత్రితో పాల్పంచుకోవడం జరిగింది. ప్రధానంగా ఏదైతే దేశంలోనే విశాఖపట్నం అన్ని రంగాల్లోనూ కూడా అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో ఈస్ట్ కోస్ట్ గేట్వేగా విశాఖను తీర్చిదిద్దడంతో పాటు అన్ని రకాలైనటువంటి మౌలిక సదుపాయాలు ఉన్నటువంటి ప్రాంతంగా విశాఖ ఇప్పటికే ప్రపంచ ఖ్యాతిని గాంచింది. ఈ నేపథ్యంలోనే విశాఖలో పెట్టుబడులను ఆహ్వానిస్తూ అన్ని రంగాల్లోనూ కూడా అభివృద్ధి చేసేందుకు రైట్ కిరణ్, థ్యాంక్ యూ.